ఒకరింటికి వచ్చేస్తున్నారు మన విఘ్నాలు తొలగించడానికి, మన ఆటంకాలు తొలగించడానికి, ఈ సంవత్సరం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉంచడానికి. అదే రోజు మన గురుదేవుడైనటువంటి శ్రీపాద శ్రీవల్లభ స్వామి జన్మదినోత్సవం కూడా. అందుకే మన దత్తపీఠంలో ఆగస్టు 27, 28, 29 3 రోజులు కూడా వివిధ కార్యక్రమాలు పీఠం తరపు నుంచి నిర్వహిస్తున్నాము. ప్రతిరోజు ఉదయం కూడా గురు పాదుక పాశుపతి అభిషేకము భోగ ద్రవ్యాలతో, సప్త నదీ జలాలతో కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే పసుపు కొమ్ములతో అభిషేకము తొలి రోజు చేస్తున్నాము, అంటే ఆగస్టు 27వ రోజు వినాయక చవితి రోజు చేస్తున్నాము. అదే రోజు లక్ష్మీ గణపతి హోమం చేస్తున్నాము. అలాగే ఆగస్టు 28 గురువారం పడింది. గురువారం రోజు కూడా పాదుకా అభిషేకము, గురు దత్తాత్రేయ హోమము మూలమంత్రంతో చేస్తున్నాము. అలాగే సిద్ధమంగళ స్తోత్రం పారాయణము 2498 టైమ్స్ చేయటం జరుగుతుంది. అందుకే విశేషంగా భక్తులందరూ కూడా పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. ఆగస్టు 28వ తారీఖు సాయంత్రము జాగరణ కూడా చేస్తున్నాము. అలాగే 1,00,000 పుష్ప అర్చన కూడా చేస్తున్నాము, 1,00,000 తులసి అర్చన కూడా చేస్తున్నాము. అందరూ